హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు జూన్ 12వ తేదీన బుధవారం తిథి నాడు మీ యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. తులారాశి జాతకులకు కుటుంబ పరంగా, ఆర్థికంగా, విద్య, ఉద్యోగ, వ్యాపార పరంగా వారి యొక్క స్థితిగతుల్లో ఎటువంటి మార్పు కలగబోతుందో, అసలు వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, అలాగే గుండెలు పగిలే వార్తలు మీకోసం వేచి ఉన్నాయి. ఈ రోజున ఈ ఫలితాలు పొందక మానరంటూ జ్యోతిష పండితులు చెప్తున్నమాట. అయితే అసలు తులారాశి వారి జాతకులకు జూన్ 12 బుధవారం తిథి నాడు ఏ విధంగా ఉండబోతుందో, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో, ఆ శుభ అశుభ ఫలితాలు ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారంలో నష్టం రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, సంతానం లేకపోవటం, అత్తాకోడళ్ల సమస్యలు, ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9515466718. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో ఇది 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదముల కింద జన్మించిన వారు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. ఈ రాశి జాతకులకు ఈ యొక్క 12వ తేదీ జూన్ మాసంలో ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనము తెలుసుకుందాము. ఈ రోజున మీకు కొంచెం సగటు సమయంగా ఉంటుంది. కెరియర్ లో చాలా వరకు కూడాను పని భారం పెరుగుతుంది. పని ఒత్తిడి అధికమవుతుంది. లేనిపోని ఆరోపణలు, నిందలు మీ మీద ఈ రోజున పడబోతున్నాయి. సన్నిహితులతో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క పర్సనల్స్ కానీ, లేకపోతే ఫినాన్షియల్ వ్యవహారాలు కానీ, లేకపోతే భార్యాభర్తల గొడవలు కావచ్చు, ఏ విధమైన విషయాలు కూడాను సన్నిహితులకు చెప్పే ప్రయత్నం చెయ్యొద్దు. ఇలా మీరు మిత్రులే అనుకుని, లేకపోతే మాకు బాగా కావలసిన వారే అనుకుని, ఎవ్వరికి ఏమీ చెప్పరు అనుకుని వారికి తెలియచెప్పే ప్రయత్నం చేసినా, మీ భారం తగ్గించుకోవడానికి సహోద్యోగులతో మీ యొక్క కష్టాన్ని పంచుకునే ప్రయత్నం చేసినా చాలా వరకు కూడా తులారాశి వారి జాతకులు ఈ రోజున ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మీరు చాలా వరకు కూడాను కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటాయి. సంఘంలో ఉద్యోగ పరంగా కూడాను వాతావరణం మార్పు వస్తుంది. ఉద్యోగంలో చాలా వరకు కూడాను కష్ట సమయం వస్తుందని చెప్పొచ్చు. కావున ఏ విషయం ఎవరితో చెప్పొద్దు. వీలైనంత వరకు ఈ రోజున చాలా వరకు కూడాను మౌనంగా ఉండే ప్రయత్నం చెయ్యండి. పని విషయంలో నీతి నిజాయితీతో చేయండి. గౌరవం రావాలంటూ, ప్రతిష్ట కలగాలి అంటూ, లేదా మీకు ఒక ఐడెంటిటీ కలగాలి అంటూ ఈ రోజున పని విషయంలో అస్సలు ఆలోచించొద్దు. మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్లిపోండి. అప్పుడే మీకు ఈ రోజున చాలా వరకు కూడాను మంచి ఫలితాలు కలుగుతాయి. లేకపోతే గనక మీ గురించి నలుగురు 4 మాటలు మాట్లాడుకోవడం విని మీ గుండె పగిలిపోతుంది. అందుకే ఏ విషయాలు ఎవరితోనూ ఈ రోజున పంచుకునే ప్రయత్నం చెయ్యొద్దు. ఆఖరికి మీ సన్నిహితులే అయినా కూడా ఎవ్వరికీ చెప్పొద్దని పదే పదే చెప్పడం జరుగుతుంది. కావున ఈ విషయంలో మాత్రం తప్పక జాగ్రత్త తీసుకోవాల్సిందే. అలాగే ఈ రోజున కాస్త ఆవేశం ఎక్కువ అవుతుంది, కోపం కూడా ఎక్కువ అవుతుంది. కావున ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. అవి ప్రమాదకరమైన నిర్ణయాలుగా పరిగణించడం జరుగుతుంది. అలాగే మీ ఉద్యోగాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తుంది. మీరు మీ పై అధికారులతో ఈ రోజున చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి. వారితో కొన్ని రకాల అపార్థాలు ఉంటాయి. అలాగే కొన్ని ముఖ్యమైన పనుల కారణంగా ఈ రోజున స్వల్ప ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఉద్యోగాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నట్లయితే గనక ఈ రోజు అస్సలు అనుకూలం కాదు. ఉద్యోగం విషయంలో ఏ నిర్ణయాన్ని ఈ రోజున అస్సలు తీసుకోవద్దు. అలాగే మీరు చేపట్టిన ప్రతి పనిలో మీకు అనేక రకాలైనటువంటి అడ్డంకులు, అలాగే ఈ రోజున అనేక రకాల ఆలస్యాలు కనిపిస్తున్నాయి. ఏ పని మొదలు పెట్టినా మందకొడిగా సాగుతుంది. నిరుత్సాహపడవద్దును. ఈ రోజున పరిస్థితులు అస్సలు అనుకూలంగా లేదు. కావున కాస్త తగ్గి ఉండడంలో తప్పు ఏమీ లేదు. అంతేకాదు
అంతేకాకుండా మీరు చేసే ప్రతి పనిని కూడా విమర్శించేవారు ఈ రోజున అధికమవుతారు. అలాగే మీకు ఉచిత సలహాలు చెప్పేవారు కూడా ఎక్కువగా అవుతారు. ఎందుకంటే కుజుని గోచారం ఈ రోజున అనుకూలంగా ఉంది కాబట్టి మీకు సమస్యలు వచ్చినప్పటికీ కూడాను ఉత్సాహంగా తగ్గకుండా మీరు చాలా వరకు పనులను పూర్తి చేస్తారు. మీరు చాలా వరకు కూడాను మానసిక సంతృప్తి కలిగి ఉంచుకునే ప్రయత్నం చేయండి. నిరుత్సాహపడితే గనక పనులు అన్ని కూడాను ఆలస్యం అయిపోతాయి. తత్ఫలితంగా మీరు చాలా వరకు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మిమ్మల్ని మీరే అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయండి. మీకు మీరే సలహాలు సూచనలు ఇచ్చుకునే ప్రయత్నం చేయండి. బయట వ్యక్తులు మాటలు అస్సలు నమ్మద్దు. మూడవ వ్యక్తి ప్రమేయాన్ని ఏ విషయంలో కూడా ఈ రోజున అస్సలు కలగ చేసుకునే ప్రయత్నం కూడా మీరు అస్సలు చెయ్యొద్దు. అలాగే మీకు ఈ రోజున మిశ్రమ ఫలితాలు అయితే ఆర్థిక పరంగా కనిపిస్తున్నాయి. ఖర్చులో మీకు నియంత్రణ ఉన్నా కూడాను ఈ యొక్క సమయంలో పెద్ద లాభాలు అయితే కనిపించడం లేదు. ఆదాయంలో కూడా అంత పెరుగుదల అయితే కనిపించడం లేదు. ఇది మీ ఆర్థిక సమస్యలు అధిగమించడానికి ఈ రోజున సహాయపడుతుంది. అలాగే ఆదాయంలో కొన్ని అనుకూలమైన మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. మీ యొక్క ఆలోచనల పరంగా ఇది సాధ్యమవుతుంది. కావున ప్రశాంతంగా కూర్చొని ఆలోచించి ఏ పని అయినా కూడా మొదలు పెట్టండి. అలాగే స్థిరాస్తుల కారణంగా కావచ్చు, గతంలో పెట్టిన పెట్టుబడుల వలన కావచ్చు, లాభాలు రావడం వల్ల ఈ రోజున మీకు కాస్త ఉపశమనం కలుగుతుంది. కొంత డబ్బు మీకు ఈ రోజున అందే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ పరంగా మీకు కొంచెం కఠినమైన సమయం ఉంటుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరికి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఇది మీకు కాస్త ఆందోళన కలిగిస్తుంది. పని భారం చాలా ఒత్తిడి ఇస్తుంది. కుటుంబ సభ్యులతో కొన్ని సమస్యలకు ఇది దారితీస్తుంది. కాబట్టి మీరు సహనంగా ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం ఈ రోజు ఎంతైనా ఉంది. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్దాము అనేటటువంటి ఆలోచన ప్లాన్ చేస్తూ ఉంటారు. అలాగే అది సాకార దిశగా కూడా ఈ రోజున ముడిపడే అవకాశం కూడా కనిపిస్తోంది. అలాగే ఈ రోజున కాస్త అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధించవచ్చును. ఆరోగ్యపరంగా ఈ రోజున సగటు సమయం ఉంటుంది. పని ఒత్తిడి కారణంగా వెన్ను నొప్పి మరియు తలనొప్పితో బాధపడవచ్చు. ఆరోగ్య సమస్యల్ని అధిగమించడానికి సరైన విశ్రాంతి మరియు ఆహారం తీసుకోండి. ఇలా చేస్తే గనక ఆరోగ్య సమస్యలు తొందరగా తగ్గుముఖం పడతాయి. వ్యాపారవేత్తల విషయానికి వస్తే గనక భాగస్వామ్యులతో కాస్త ఈ రోజున చిక్కులు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే కుజుని గోచారం అనుకూలంగా ఉండడం ద్వారానే ఆరోగ్య సమస్యలు తొందరగా ఈ రోజున తగ్గుముఖం పడతాయి. మిమ్మల్ని అంతగా వేధించవు. వ్యాపారవేత్తలకు భాగస్వామ్యులతో కొన్ని సమస్యలు ఉంటాయి. మీ భాగస్వామ్యుల్లో ఒకరి కారణంగా లేదా వినియోగదారుల కారణంగా మోసం లేదా నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండండి. పెట్టుబడులకు ఈ రోజు అస్సలు మంచి సమయం కాదు. అలాగే వృద్ధి, వ్యాపారం, ఆదాయం ఈ రోజున సాధారణంగా ఉంటుంది. కుజుని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ రోజున ఉత్సాహంగా పనులు చేయగలుగుతారు. వ్యాపార రీత్యా ఎక్కువ ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులకు చూస్తే గనక ఈ రోజున మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సూర్యుని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఎంత కష్టపడ్డప్పటికీ కూడాను ఏదో ఒక రకమైన తెలియని భయం ఈ రోజున మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి ఒత్తిడికి లోనైనప్పటికీ దాని నుంచి తొందరగా బయటపడడానికి మీరు భగవంతుని ఆరాధన ఎక్కువగా చేయాలని చెప్పడం జరుగుతుంది. శివారాధన మేలు కలగజేస్తుంది. అలాగే శివాలయ సందర్శనం గావించండి. పరమశివునికి రుద్రాభిషేకాన్ని చేయించండి. పరమశివుడు అభిషేక ప్రియుడు. మీరు ఇలాగా చేయడం ద్వారా ఖచ్చితంగా సమస్యల నుంచి బయటపడేస్తాడు. పరమశివుడు ఖచ్చితంగా మిమ్మల్ని రక్షించి ఆశీర్వదిస్తాడు. రాబోయే ఇబ్బందుల నుంచి తప్పక బయటపడేస్తాడు. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఈ రోజున వీలైనన్ని సార్లు జపించండి. ఖచ్చితంగా మేలు కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా తులారాశి వారి జాతకులకు జూన్ 12 బుధవారం తిథి నాడు ఏ విధంగా ఉండబోతుందో, ఎటువంటి గోచార ఫలితాలు కలగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.